మోహన్ రెడ్డి గారు వినుకొండ పర్యటన, వాళ్ళ కార్యకర్తని నాయకుడిని కిరాతకంగా హత్య చేసినప్పుడు వెళ్ళినప్పటి నుంచి ఈ అరాచక శక్తులు అనేది 15,000 మంది అరాచక శక్తులు మీ ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. 15,000 మందిని, అందులో ఒకళ్ళని అరెస్ట్ చేశారు, ఇంకా 14,999 మందిని అరెస్ట్ చేయాలి. మీ ప్రభుత్వం చెప్పిన లెక్కలేవి. అక్కడి నుంచి చూస్తే మిర్చియాడ్లో అదే అరాచక శక్తులు, గుంటూరు జిల్లా మిర్చియాడ్లో. అక్కడి నుంచి చూస్తే అనంతపురం జిల్లా రాప్తాడ్లో హెలికాప్టర్ అద్దాలు పిడిగుద్దులు గుద్ది బద్దలు కొట్టింది వాళ్ళే. అటుంచి ప్రకాశం జిల్లా పొదిలి చేలగట్లంబడి బైకులు వేసుకొని పరిగెత్తి పాక్కుంటూ వచ్చింది వాళ్ళే. అటుంచి మళ్ళీ అదేంటంటే సత్తెనపల్లి దగ్గర ఊరి పేరు వెంకటరెడ్డి గారు, ఊరి పేరు మర్చిపోయాను. సరే, పల్నాడు జిల్లా సత్తెనపల్లి దగ్గర బెట్టింగ్స్ రాళ్ళ అని వస్తుంది సరే, ఆ ఊరు దగ్గరికి వచ్చింది వీళ్ళే. సో ఇక్కడ చూడండి, అంటే మిర్చి రైతులు రెంటపాళ్ళ మిర్చి రైతులు, నెక్స్ట్ ఏమో సరే రాప్తాడులో వాళ్ళ కార్యకర్తను ఎవరిని పరామర్శించడానికి, ఆ తర్వాత పొదిలి పొగాకు రైతులు అక్కడ బేళ్ళు తెక్కి నేలపాలు చేశారు. ఇందాక సరే బంగారుపాళ్యం మీరే చెప్పారు, నేల మీదకి మామిడి పళ్ళు పొర్లించి తొక్కేశారని. సో ఇదంతా కూడా అంటే ఒకటే వ్యవస్థ పనిచేస్తుంది. ఈ 15,000 మంది ఒక్కడిని మినహాయించేసేయండి, ఒక్కడిని ఒక అరెస్ట్ అయితే ప్రభుత్వం చూపించింది. వీళ్ళ సంగతి ఎందుకు తేల్చలేకపోతుందండి మీ ప్రభుత్వం? అంటే ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న వ్యక్తిని ముందు తేల్చాలి కదా సార్. ఫస్ట్ థింగ్ మనం ఏం ఆలోచించాలి, ఇలాంటి కార్యక్రమాలకి ఎవరైతే లోన్ ఎలైజ్ చేస్తున్నారు, ఇప్పుడు మీరే నిన్న పేరు మన నాన్నగారి స్టేట్మెంట్స్ చూస్తే ఏమి ఇస్తున్నట్టు మెసేజ్, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోమని ఇస్తున్నట్టే కదా. ఇప్పుడు మీరు ఆయన వైసీపీ అధికార ప్రతినిధి అంటే అలా ఎలా అంటారని ఈరోజు సోషల్ మీడియా మొత్తం అదే చెప్తుంది సార్. మనం చంపేసి సైలెంట్ గా వెళ్ళి కూర్చోవాలి, ఏమైందని అడగాలి అన్నట్టు ఆయన చెప్తున్నారు. ఎవరికైనా ఏం ఇండికేషన్స్ వస్తాయి అంటే ఒక మనిషిని చంపేమని చెప్తున్నారు, చేసి కూడా సైలెంట్ గా వెళ్ళి మనమే కూర్చోవాలి, మనమే సింపతి అక్కడ చూపించాలి అంటున్నారు. ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? మీరు రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, మీ కుటుంబాలు మీ పిల్లలు బాగుంటారు, మధ్యలో ఎవరు సార్ నాశనం అయ్యేది? ఎవరి భవిష్యత్తు పోతుంది? క్యాడర్దే కదా. ఇప్పుడు నిన్న నేను ఒక వీడియో మీకు పంపిస్తాను, పోలీస్ ఆఫీసర్ ముందు రప్ప అని ఒక పిల్లోడి దగ్గరికి వెళ్ళి అంటున్నారు ఆయన్ని. ఇంక పోలీసులకు వాళ్ళకి ఏం గౌరవం ఉంటుంది? అలాగే అంబటి నేననేది అదే కదండి, ఆ 15,000 మంది సంగతి ఏదో తేల్చేయచ్చు కదా. మీ దగ్గర నివేదిక ఉంది, ఐడెంటిఫై చేశారు, ఎందుకు వాళ్ళని యూపీలో యోగి గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది చూశారు కదా. ఒక్క ఏడాదిలో 8,000 ఎన్కౌంటర్లు, 222 హార్డ్ కోర్ క్రిమినల్స్ లేపేశారు అక్కడ 8,000 ఎన్కౌంటర్స్లో. వై డోంట్ యు గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ సీరియస్ యాక్షన్ అండి? మేము వాళ్ళని పరివర్తన చెందాలనుకో, లేదంటే కొంచెం టైం అయితే ఇస్తున్నారు మా దృష్టిలో. అవి ఇదేం గాంధీ గారి రోజులు కాదు కదా. మీరు వాళ్ళ నుంచి పరివర్తన ఎట్లా ఆశిస్తారు మీరు? నల్లపరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆయననే ఇంకా మేము ఇచ్చేయాలి, ఫస్ట్ ఆయన చేయాలి. ఎందుకంటే మహిళలు అంత కించపరిచేలాగా మాట్లాడారు, ఫస్ట్ ఆయన తీసుకోవాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. అటువంటి వాళ్ళని సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంతవరకు సింగిల్ స్టేట్మెంట్ తీసుకోమనే కదండి చెప్పేది, తీసుకోమనే కదా చెప్పేది. ఉపేక్షించాలి కాదు, కానీ ఎందుకో కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఆచితూచి వ్యవహరిస్తాం, వీళ్ళలాగా మనం అరెస్టు చేసుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు, పరివర్తన చెందుతారేమో అని అనుకుంటున్నారు. లేదు కాదు కూడదంటే ఖచ్చితంగా ఆ స్టెప్ కూడా. మీరు ఎక్కడున్నారండి? సత్యకాలంలో ఉన్నారు, ఎలా పరివర్తన వస్తుందండి వాళ్ళల్లో? మీరు చూస్తున్నారు కదా. మీరు కూటమి ప్రభుత్వంలో వైసీపీకి డిఫరెన్స్ మీరు గమనించే ఉంటారు. ఎక్కడికక్కడ జీవోలు పాస్ చేసి అడ్డుకట్టలేసి ప్రజల్లోకి పోనీకుండా చేయడమే పెద్ద మైనస్ అయింది. ఇప్పుడు మేము ప్రజల్లోకి పంపిస్తుంటే ఇలా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ని కేర్ చేయట్లేదు, వాళ్ళకే వార్న్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతున్నారు, అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడికక్కడ దుర్భాషలు ఆడుతున్నారు. సో అన్ని గమనిస్తున్నాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు మేము యాక్షన్ తీసుకున్నాం, మీ బోటలు సమర్థిస్తారు. తీసుకోమనే కదండి చెప్పేది. ఇందాక చెప్తున్నది ఏంటి కీర్తన్ గారు? ఇందాక చెప్తున్నది ఏంటి? తీసుకోవాలండి అనే చెప్తున్నాం యాక్షన్. దట్స్ వాట్ సార్, నేను కూడా అది యాక్సెప్ట్ చేస్తాను. ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకోవాల్సిన సందర్భం కూడా వస్తోంది. మనం ఇంకా ఉపేక్షిస్తే కూడా మంచిది కాదు, శతకాంతనంగా తీసుకుంటున్నారు వీళ్ళు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు రాబో రోజుల్లో, మీరు కూడా చూస్తారు. ఇంకో అంశం ఏంటంటే, మీకు వైజాగ్లో జగదాంబ జంక్షన్లో వారాహి సభలో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారండి, రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తాం, అది వేస్తే ఎంత హ్యూజ్ అమౌంట్ స్టేట్ ఎక్స్‌చక్కర్‌కి చేరుకుంటుంది. మనకు రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు అండి, దాదాపు 1,00,000 కోట్ల బడ్జెట్, 1,00,000 కోట్లు ఈ ట్యాక్స్ ద్వారా వస్తుంది. మీకేమో ఆన్ హ్యాండ్ మీకు చేతిలో ఒక పెట్ట దొరికి ఉంది, అంటే 15,000 మంది లిస్ట్ ఉంది. ముందర వాళ్ళ మీద కేసులు పెట్టేసి ఆ రౌడీ షీట్లు ఏదో ఓపెన్ చేసి ట్యాక్స్ వసూలు చేస్తే మీకు అమరావతి కట్టడానికి నా డబ్బులు పనికి వస్తాయి కదా, అదెందుకు ఇనిషియేట్ చేయట్లేదు? ఖచ్చితంగా చేయొచ్చు. మీరు చెప్పిన సజెషన్ కూడా నాకు గుర్తు చేసుకుంటాను, నేను సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాను. కానీ ఇక్కడ మళ్ళీ ఇదే ప్రశ్న, ఇక్కడ మళ్ళీ మీరు డిబేట్ పెడతారు ఏంటంటే, అయ్యో అక్రమంగా అరెస్ట్ చేశారు, నేనేం పెట్టనండి, ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు కదా. పక్కన ఆయన నవ్వుతున్నాడు కదా, ఆయన మళ్ళీ ఇదే టాపిక్ తీసుకొని వచ్చి మాట్లాడతాడు. ఆయన వైసీపీ అధికార ప్రతినిధి మళ్ళీ ఇదే మాట్లాడతాడు డిస్కషన్. ఇక్కడ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అండి,
ఈయన కాంగ్రెస్ సరే, అధికార సరే, ప్రతినిధి. నేను వెంకటరెడ్డి గారిని అంటున్నాను, నాకు పక్కన ప్యానెల్ ఆయన ఉన్నారు కాబట్టి నేనేమంటానంటే ఏది చేసినా కుటుంబ ప్రభుత్వం నవ్వడానికో ఏడడానికో తప్ప వీళ్ళకి ముందుకు వచ్చి సలహాలు సూచనలు ఇచ్చేదానికి లేదు. సరే మా కార్యకర్తలే కదా ఇలా చేస్తున్నారు, మేము క్రమశిక్షణలో పెట్టుకుందామన్న థింకింగ్ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మారరండి. మీరు హౌ కమ్ యూ ఎక్స్పెక్ట్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి చేంజ్? వాళ్ళు మారరు. మీరు పరివర్తన ఎప్పుడో స్వాతంత్రం అప్పుడు మాటలు మాట్లాడితే ఎట్లా అండి మీరు? వాళ్ళు మారరు. 5 times ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఎందుకు ఆయన ఇంటి మీద దాడి చేసుకుంటారు అన్నారు. సింపతి కోసమే వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన చేయడానికే వస్తున్నారు. ఎక్కడ సొల్యూషన్ ఎదుగుతున్నాడు? ఇప్పుడు ఇన్ని ప్రయాణాలు చేశాడు, ఎక్కడ ఒక సొల్యూషన్ ఇచ్చాడు? రైట్, ఫైనల్ గా ఒక్క నిమిషం అండి, ఫైనల్ గా ఆయన లెట్ హిమ్ కంప్లీట్ అండి, లెట్ హిమ్, చాలా క్విక్ గా టైం కూడా అయిపోతుంది. వాసుదేవన్ గారు, ఒకవేళ మీరు అన్నట్టుగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద ఎవరైతే దాడి చేసిన వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే తీసుకెళ్లి బొక్కలో వేయాలి కదా. ఇప్పుడు వరకు మేము కేసు పెట్టాం వాళ్ళందరిని అరెస్ట్ చేయమని, ఒక్కడిని కూడా ఇప్పుడు వరకు ఎందుకు అరెస్ట్? ప్రభుత్వం వైసీపీ వాళ్ళని వదిలేస్తుందా? ఏ మీ పోలీసులు మా దగ్గర లంచాలు తీసుకుంటున్నారా? లేదా మీ జనసేన నాయకులు అక్కడ లంచాలు తీసుకుని మధ్యలో ఏమన్నా పని చేస్తున్నారా మీడియేటర్ లాగా? ఎవడో రాసిన దాన్ని మీరు నమ్మి పిచ్చిగా మాట్లాడొద్దమ్మా. రెండోది, సార్ అసాంఘిక శక్తులు ఎవడండి? అసాంఘిక శక్తులు మీరే ఆపేది మీరే అండి. ప్రభుత్వం మీ ఎంబడి వస్తున్నారు వాళ్ళు 15,000 మంది. మీకు అర్థం కావట్లా? మీ ఎంబడి వస్తున్నారు వాళ్ళు. జాతరలో పొట్టేలు 1,32 లక్షల మంది వాళ్ళ దృష్టిలో అసాంఘిక శక్తులు అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కడు వాళ్ళ దృష్టిలో రౌడీలు, దండుపాలెం బ్యాచ్.